నేరేడుగొమ్ము మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి జనరల్ బాడీ సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్ని శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. సమావేశానికి ముందు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా గ్రామీణ అభివృద్ధి ప్రజా సంక్షేమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మండలంలోని అన్ని శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై శాఖల వారీగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన నేరేడుగొమ్ము మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిందన్నారు. అందులో భాగంగా 4 ఎకరాల విస్తీర్ణంలో 15 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయాల సముదాయాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ సముదాయంలో రెవెన్యూ, మండల పరిషత్, వ్యవసాయం, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, విద్య, వైద్యం, పశుసంవర్ధక, హౌసింగ్, గ్రామీణాభివృద్ధి తదితర అన్ని శాఖల మండల కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేయబడతాయని తెలిపారు. దీంతో ప్రజలు ఒక పని కోసం ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయం తిరగాల్సిన అవసరం ఉండదని, అన్ని ప్రభుత్వ సేవలు ఒకే ప్రాంగణంలో సులభంగా అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే వివరించారు. సమావేశంలో ప్రతి శాఖ అధికారి తమ శాఖలో అమలవుతున్న పథకాలు, పెండింగ్ పనులు, ఎదురవుతున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వాటిపై వెంటనే స్పందించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్యలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తూ ప్రతి గ్రామంలో ప్రజలకు నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా పైప్లైన్ లీకేజీలు, మోటార్ సమస్యలు, నీటి కొరత ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఆరోగ్య శాఖ అధికారులతో సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వివో భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, మరమ్మతులపై సమీక్షించి పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులతో అంగన్వాడీ కేంద్రాల పరిస్థితిపై చర్చిస్తూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తప్పనిసరిగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, చిన్నారులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. మహిళా సంఘాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొంటూ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అలాగే మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకున్న మహిళలు మరణించిన సందర్భంలో ఆయా రుణాలను కుటుంబ సభ్యులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలుంటాయని వివరించారు. ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల బిల్లులపై సమీక్ష నిర్వహిస్తూ అర్హులైన లబ్ధిదారులకు బిల్లులు త్వరితగతిన విడుదలయ్యేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యాశాఖ అధికారులతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంపుపై చర్చిస్తూ నర్సరీలో చేరే పిల్లల విషయంలో అంగన్వాడీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. చివరిగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనరల్ బాడీ సమావేశాల ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను అధికార యంత్రాంగం ముందుంచి శాఖల మధ్య సమన్వయంతో త్వరితగతిన పరిష్కారం చూపడమేనన్నారు. అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమై పనిచేయాలని, ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేసే పరిపాలనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ, అన్ని శాఖల మండల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, పత్రికా విలేకరులు పాల్గొన్నారు. ఈ వాటర్ ఎక్కడి నుంచి లీకేజ్ అవుతుంది, ఎందుకు ఆ నీళ్ళల్లో మొత్తం మట్టి వస్తుందో ఒకసారి చూసి చెక్ చేసి నూడేళ్ళు ఓకేనా. జీపీబీ బిల్డింగ్ లేనటువంటి ఎన్ని, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఇన్కంప్లీట్ మధ్యన ఆగిపోయినవి ఎన్ని, నెంబర్ 2. నెంబర్ 3 ఎప్పుడో కట్టినప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు డిస్మెంటల్ స్టేజ్కి వచ్చినాయి చాలా, అవి ఎన్ని. సో ఇవన్నీ కూడా. తర్వాత అంగన్వాడీ సెంటర్లు, కొత్త సెంటర్లు, అసలు సెంటర్ లేనటువంటి వాటి అన్ని. తర్వాత ఇన్కంప్లీట్ ఆగిపోయినాయన్ని. ఇప్పుడు కలకాండ తండలు కూడా ఒకటి ఇన్కంప్లీట్ ఉంది, నేను చూసే చదువు. అప్పుడు ఎప్పుడో నేను జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఇచ్చిన దానికే ఈ మధ్య స్లాబ్ పడ్డది, అది ఆగిపోయి ఉంది, అది రాసుకో. తర్వాత మిగతా ఇట్లా ఇన్కంప్లీట్ ఉన్న అంగన్వాడీ బిల్డింగ్లన్నీ వాళ్ళకి నాకు తెలిసి డిస్మెంటల్ స్టేజ్లో ఒకటారా ఎక్కడ ఉంటాయి, పెద్దగా డిస్మెంటల్ స్టేజ్ ఏం లేవు అంగన్వాడీ కదా, ఏం లేవు. ఓన్లీ అస్సలు లేనివి ఉన్నాయి, లేకపోతే మధ్యన ఏదైనా స్లాబ్ లేవల్ అటువంటి ఆగివన్నీ ఉన్నాయి. కానీ అన్నీ పర్ఫెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు వివో బిల్డింగ్లు ఎట్లా ఇచ్చినామో రేపు మొత్తం ఇచ్చేది అంగన్వాడీ బిల్డింగ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్. విబీజీ రామ్జీలో మొత్తం రేపు ఫస్ట్ అంగన్వాడీ బిల్డింగ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అన్నీ చేస్తున్నాం. ఓకే. గ్రోత్ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో
అది ప్రభుత్వాల భూమి కావచ్చు, అదేవిధంగా పట్టా భూములు కావచ్చు, వాటందరికీ కూడా ల్యాండ్ అక్విజిషన్ డబ్బుల ద్వారా ఇప్పటికే మా సంబంధించిన ఎస్డిసి గారు ఎవరెవరు వాళ్ళకి నోటీస్ ఇస్తున్నారు. వారం రోజులు వాళ్ళ ఖాతాలో జమ చేయబోతున్నాం. నీకు చరిత్రలో ఇప్పటి వరకు పెళ్లి పాగలు కాదు ఎక్కడ రాదు 160 కోట్ల రూపాయలని ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ కొరకు ఈ జిల్లాలో మన పెళ్లిపాగ జనరల్గా మండలాల ఎన్నికలు జరిగి ఉంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మండల జనరల్ బాడీ జరుగుతాయి. అందులో ఎంపీటీసీలు సర్పంచ్ అంత సభ్యులు ఉంటారు. అదేవిధంగా మండలానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులు వస్తారు. అవి లేవు కాబట్టి జరగలేదు కాబట్టి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ప్రతి 45 రోజులకు ఒకసారి ఈ యొక్క జనరల్ బాడీ సమావేశాన్ని సమీక్ష సమావేశాన్ని జనరల్ బాడీగా నిర్వహిస్తూ ఈ సమీక్షలో సర్పంచులు, మండలాధికారులు, పంచాయతీ అధికారులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సభలో పాల్గొనే విధంగా ఒక జీవోను విడుదల చేసి ఉన్నటువంటి సమస్యలు మరి మా దృష్టి ప్రతి 45 రోజులు ఒకసారి నేను ఈ మీటింగ్లో ఖచ్చితంగా నిర్ణయం నా డేట్ తీసుకునే వాళ్ళే పెడతారు కాబట్టి ప్రతి 45 రోజులకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా గతంలో ప్రజావాణి కలెక్టరేట్ మాత్రమే ఉండే, ఇప్పుడు ప్రజావాణిని ప్రతి సోమవారం మండలాల వారిగా కూడా తీసుకొని వస్తుంది. ప్రజావాణి ప్రజలకు అన్ని దగ్గరగా ఉండే వాళ్ళ సమస్యల్ని మరి గతంలో ఎప్పుడు ఉండే కానీ మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఒక కలెక్టరేట్ పోవాలంటే కష్టం అవుతుంది, లేకపోతే రెవెన్యూ డివిజన్కి పోవాలంటే ఈ మండలం మళ్ళీ 2 కదా ఉమ్మడి మండలం అనుకురాదు. ఉమ్మడి మండలంలో వారే ఇప్పుడు మళ్ళా మీకు డాక్టర్గా రావడం జరిగింది. సో ఈ సీజనల్ వ్యాధులు ఉంటాయి కాబట్టి ఏఎన్ఎంలు లేకపోతే అక్కడ ఆశా వర్కర్లు వాళ్ళందరూ కొంచెం జాగ్రత్త పాటించాలి. గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీలు అదేవిధంగా సర్పంచులు కూడా ఎప్పటికప్పుడు మరి కొన్ని విషయాల పట్ల ఈ సీజన్లో కొంత జాగ్రత్తగా పోతా ఉన్నాను. మిగిలిపోయినటువంటి ఇంతకుముందు మన సభ దృష్టికి వచ్చినటువంటి విషయాలన్నీ కూడా మరి ఎక్కడైనా స్థలం లేకుండా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు స్థలం లేకుండా దయచేసి స్థలం కేటాయించండి అని చెప్పి కోరుతా ఉన్నాను. ఎక్కడైనా గవర్నమెంట్ స్థలం ఉంటే మీరు చెప్పండి, నేను తహసీల్దార్ గారికి చెప్తాను. లేదు ఇంకా దేనికోసమైనా మరి ఉన్నటువంటి విఓ బిల్డింగ్స్ కానీ అంగన్వాడీ బిల్డింగ్స్లో కానీ అంగన్వాడీ బిల్డింగ్లకు దయచేసి మేము అన్ని బిల్డింగ్లు ఇస్తాం, వాళ్ళకి సహకరించండి. మీ సూపర్వైజర్లు మీ అంగన్వాడీ టీచర్లు అయితే వాళ్ళు మీతో ఇప్పటికప్పుడు సంవత్సరం రేపు సాయంత్రం ఇచ్చేటప్పుడు స్థలం లేకుండా మనం బిల్డింగ్ ఇవ్వడంలో ఉపయోగం లేదు. అందుకే మీరు అంగన్వాడీ బిల్డింగ్లకు కూడా సెంటర్ ఉన్న దగ్గర స్థలాన్ని చూసుకొని పెట్టుకోండి. ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటేనే నేను తహసీల్దార్ నీవు ఉన్నటువంటి పీరియడ్లో ఒక గ్రామ పంచాయతీ భవనం, ఒక అంగన్వాడీ, ఒక విఓ బిల్డింగ్లు ఇవన్నీ కన్స్ట్రక్షన్లు ఉండేవి. నువ్వు వేసి మట్టి రోడ్డు ఉండదు, రేపు పొద్దున మళ్ళీ వర్షం వస్తుంది మట్టి రోడ్డు పోతూనే ఉంటాయి. కానీ ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఎప్పుడు పర్మనెంట్గా ఉండేటువంటి స్ట్రక్చర్స్ కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మేము దేవరకొండలో ఆర్టీఓ ఆఫీసు నేను 20 ఏళ్ళు అయిపోయాను. నేను ఆర్టీఓ ఆఫీసు మంజూరు చేయించి ఆ రోజు ఆర్టీఓ ఆఫీస్ తేవాలంటే చాలా కష్టం. ఆ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ అయితే ఇప్పుడు దాని భవనం లేదు. అందుకే ఈ సంవత్సరం ఆర్టీఓ ఆఫీస్ తీసుకొస్తున్నాం. మీ నేడుగొం మండలానికి సంబంధించి అన్ని కార్యాలయాలు ఒకటే దగ్గర ఉండేటట్టు గుడిపల్లి తీసుకొచ్చినాం. 15 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయం అని చెప్పి తహసీల్దార్, ఎంపీఓ ఆఫీస్, మీ అంగన్వాడీ కూడా, మీ ఆఫీసు, కరెంట్ వాళ్ళ ఆఫీసు, ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసు, అగ్రికల్చరల్ ఆఫీసు, ఇన్ని ఆఫీసులు 4 ఎకరాల్లో ఒకటే దగ్గర కడతా ఉన్నాం. సో అంటే అన్ని కార్యాలయాలు ఒకటే స్థలం. అదేవిధంగా ఇప్పుడు కొండమల్లేపల్లి అండ్ నేడుగొం మండలాలు కూడా త్వరలోనే అవి ఫైనాన్స్ క్లియర్ అయిపోయినాయి. డిప్యూటీ సీఎం గారి దగ్గర ఆయన అమెరికా పోయినప్పుడు రేపు రాగానే అవి కూడా పెట్టించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పినాను, అవి కూడా మనం నిర్మాణం చేసుకుంటాయి. అందుకే అవకాశం వచ్చినప్పుడు ప్రజాపతిలో మనకు వచ్చే 5 సంవత్సరాలు అంటే చాలా తక్కువ పీరియడ్ అన్నట్టు.